బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనకు సంబంధించి చాలామంది సచివాలయాల్లో డిస్లెస్టెంట్ వార్ లాగిన్లో గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది. చాలామందికి మొదటి విడతలో అలాగే రెండో విడతలో కూడా అమౌంట్ పడని వారు ఉన్నారు. ఈ వీడియోలో మనం అమౌంట్ పడని వారు ఏం చేస్తే అమౌంట్ పడుతుంది, గ్రీవెన్స్ రైజ్ చేసినా ఇంకా అమౌంట్ పడకపోతే మళ్ళీ గ్రీవెన్స్ రైజ్ చేయాలా లేదా అనేది చెప్తాను. ఖచ్చితంగా గవర్నమెంట్ మరోసారి అవకాశం ఇచ్చింది ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు పడలేదో. సో దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ మీద చూపించినట్టు మనకి ఒక తాజా అప్డేట్ ఏంటంటే, ఎవరైతే గ్రీవెన్స్ రేజ్ చేసినా అమౌంట్ క్రెడిట్ కాలేదో వాళ్ళకి మరోసారి మీరు గ్రీవెన్స్ రేజ్ చేయండి అని మరో అవకాశం ఇచ్చింది. యాక్చువల్గా ఒకసారి గ్రీవెన్స్ రేజ్ చేస్తే రెండోసారి గ్రీవెన్స్ రేజ్ చేయడానికి అవకాశం లేదు. బట్ ఒక 2 కేసెస్లో గ్రీవెన్స్ రేజ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆ 2 ఏంటి చూడండి. ఇక్కడ తల్లికి వందనం కింద ఈ కింది కారణాలతో డబ్బులు పడని వారికి సంబంధించి ఇప్పుడు కొత్తగా గ్రీవెన్స్ ప్రమోట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ గ్రీవెన్స్ రేజ్ చేసినా పడకపోతే గ్రీవెన్స్ రేజ్. ఆ 2 కారణాలు ఏంటి? 4 వీలర్ కలిగి ఉండటం, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వారు. గతంలో గ్రీవెన్స్ రేజ్ చేసిన వారైనా ఇప్పుడు మళ్ళీ కొత్తగా గ్రీవెన్స్ నమోదు చేయాలి. అది పాయింట్. ఎవరికైతే గతంలో గ్రీవెన్స్ రేజ్ చేసినా అమౌంట్ పడలేదో ఈ 2 కండిషన్స్లో 4 వీలర్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మళ్ళీ గ్రీవెన్స్ రేజ్ చేయొచ్చు. ఓకేనా? ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు మీలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ 4 వీలర్ కలిగి ఉండి మీరు గ్రీవెన్స్ రేజ్ చేసినా డబ్బులు పడలేదో మీరు తక్షణమే ఆఫీస్కి వెళ్ళి, రూరల్ అయితే డిస్లెస్టెంట్ వారు, అది అర్బన్ అయితే ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు వీల్ లాగిన్స్లో మీరు వెంటనే గ్రీవెన్స్ రేజ్ చేయండి, అమౌంట్ పడతాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? ట్యాగ్ ఉన్న వ్యక్తి ఆధార్ నెంబర్ ఆధారంగా ట్యాగ్ ఉన్న వ్యక్తి పేరుతో గ్రీవెన్స్ నమోదు చేయాలి. అంటే ఏదైతే మనకి గ్రీవెన్స్ చూపిస్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లి పేరున మనకి ఆధార్ లింక్ అయి ఉన్నట్లయితే, ట్యాగ్ అయి ఉన్నట్లయితే, అటు ఇన్కమ్ ట్యాక్స్ అయినా 4 వీలర్ అయినా వాళ్ళ ఆధార్తో గ్రీవెన్స్ రేజ్ చేయాలి. ఎవరికైతే ట్యాగ్ అయినట్టు చూపిస్తుందో, ఎవరి పేరున చూపిస్తుందో వాళ్ళ పేరున గ్రీవెన్స్ రేజ్ చేయాలనేది అక్కడ చెప్తున్న పాయింట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం చూసినట్లయితే క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. జూన్ 12న మొదటి విడత చెల్లింపులు జరిగాయి. ఎస్, మనకి ఇప్పుడు 2 విడతల్లో అమౌంట్ వేశారు. ఫస్ట్ విడతలో జూన్ 12, రెండో విడత మనకి జూలై 10. అసలు ఏం జరిగింది? అసలు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని జూన్ 12న లాంచ్ చేశారు. మొత్తం 67,27,000 మంది లక్షల ఖాతాల యొక్క తల్లుల ఖాతాలో అమౌంట్ పడింది. మొత్తంగా 8,745 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా తల్లు ఖాతాలో జమ అయ్యాయి. ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున అందించారు. అంటే 15,000 రూపాయల చొప్పున అందించారు. బట్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద 2,000 కట్ అయ్యి ఒక 13,000 రూపాయలు మాత్రమే క్రెడిట్ అవ్వడం జరిగింది. ఒకరిని గుర్తుంచుకోవాలి, నోట్ ఇట్ పాయింట్స్. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి పిల్లవాడికి ఆర్థిక సహాయం అందుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఓకేనా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు. అంటే ఫస్ట్ ఇయర్ అంటే 10th పాస్ అయ్యి ఇంటర్లో జాయిన్ అయినా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయినా వీళ్ళకి తల్లికి వందనం పడుతుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి వారికి పడవు. ఒకవేళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఎందుకు పడవ అంటే వాళ్ళకి రీయింబర్స్మెంట్ పడుతుంది డిగ్రీకి. ఓకే, ఒకసారి మళ్ళీ జూలై 2వ విడత చెల్లింపులు చూద్దాం. జూలై 10న 2వ విడతగా ప్రతి పిల్లల అకౌంట్లో 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఓకే, కొంతమంది తల్లులకు ఎన్పిసిఐ కారణం చేత ఎన్పిసి ఇన్యాక్టివ్ అవ్వడం వల్ల చెల్లింపులు తాత్కాలికంగా నిలుపుదల జరిగింది అక్కడ. అప్పుడు కొంతమంది తల్లులకు చెల్లింపులు ఆలస్యం అవ్వడం జరిగింది. నిజమే, బ్యాంకు ఎన్పిసిఐ లింక్ చేసుకున్న తర్వాత వీళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరిగింది. బ్యాంకుకి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీన్ని డీబీటీ అంటాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లింక్ అయిన వారు. అందుకే చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని మనం సజెషన్ కూడా చేశాము. ఓకే, తర్వాత ఈ సమస్యతో ఉన్నవారు స్టేటస్లో ఎలిజిబుల్ అండ్ టు బి పేడ్ అనే మెసేజ్ వచ్చింది. తప్పుగా అంటే కొన్ని సమస్యలు ఎలిజిబుల్ ఆన్సరు అక్కడ మళ్ళీ టు బి పేడ్ అని ఉంది. వీళ్ళకి పడతాయా పడవ అంటే ఖచ్చితంగా పడతాయండి. ఇప్పుడు వరకు పడకపోతే మళ్ళీ ఒకసారి మీరు సచివాలయంకి గ్రీవెన్స్ రేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా చెక్ చేసుకోవాలి? అధికార వెబ్సైట్ GSWSNBM.AP. ఇది ఒక పోర్టల్ ఉంది. పోర్టల్లోకి వెళ్ళి పేమెంట్ పడిందా లేదు కూడా చెక్ చేసుకోవచ్చు. అది నేను డిస్క్రిప్షన్లో అండ్ పిన్ చేసి పెడతాను. పెయిడ్ ఎలిజిబుల్ అండ్ టు బి పెయిడ్ వంటి స్టేటస్ కనిపిస్తుంది. చాలామందికి పెయిడ్ ఎలిజిబుల్ ఉంది, కొంతమందికి ఎలిజిబుల్ అండ్ టు బి పెయిడ్. సో ఎలిజిబుల్ పెయిడ్ ఉన్న వాళ్ళు కూడా పడలేదని చెప్తా ఉన్నారు. మీరు గతంలో ఏదైనా అకౌంట్, పాత అకౌంట్ ఉంటే చెక్ చేయండి. అందులో ఈ తల్లికి వందనం సంబంధించిన అమౌంట్లు క్రెడిట్ అయి ఉంటుంటాయి. అలాగే టు బి పెయిడ్ వాళ్ళకి ఇప్పటికీ టు బి పెయిడ్ చూపించినట్లయితే ఒకసారి ఎన్బిఎం స్టేటస్ చెక్ చేయండి. మళ్ళీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా కనిపిస్తే ఒకసారి సచివాలయంలో మీరు కన్సల్ట్ అవ్వండి. మనకి గమనించినట్లయితే టేబుల్ రూపంలో మొదటి విడత కింద జూన్ 12న 13,000 రూపాయలు. అలాగే రెండో విడత మనకి జూలై 10వ తారీఖున వేశారు 13,000 రూపాయలు. ఇప్పటికి 2 విడతలు వేశారు. అదేవిధంగా చెల్లింపులకి ఉన్న వాళ్ళకి కూడా గ్రీవెన్స్ రేట్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ పడతా ఉన్నాయి. సో మన ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఇంకా డబ్బులు పొందకపోతే మీ బ్యాంక్ ఎన్పిసి లింక్ అయిందో చెక్ చేసుకోండి.
మీరు అన్ని అర్హతలు కలిగి ఉండి ఇప్పటికీ మీకు అమౌంట్ డబ్బులు కలపకపోతే మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందో చెక్ చేసుకోండి. ఏమైనా తప్పులుంటే గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పటికీ గ్రివెన్స్ ఓపెన్ అయి ఉంది కాబట్టి గ్రివెన్స్ రేజ్ చేయండి. ఓకేనా? సో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ 4 వీలర్ కేసులో ఎవరైతే అమౌంట్ పడలేదో వాళ్ళు మళ్ళీ గ్రీవెన్స్ రేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటికి సంబంధించి ఆన్సర్ చేస్తాను. ఓకే, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.